దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన శక్తివంతమైన ప్రశస్తమైన నామమున ప్రభు సన్నిధిలో కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకపు వందనములు, ప్రత్యేకపు శుభములు తెలియపరుస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలు 107వ కీర్తనలు 107వ కీర్తన 9వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మహోన్నతుడ మా దేవ మా తండ్రి మీకే స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా నేను మహింపరిచాం. దైవదాసుడి మాటలు తెలియపరిచాడు. మరి ఒక పర్యాయం నీ మాటలు నేను మాట్లాడుచుండగా పరిశుద్ధాత్ముడ నా నోటిని బోరగా మీరు వాడుకొని నీ బిడ్డలు వెలగలిగిన చెవులు గ్రహించగలిగిన మనస్సును దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం గమనించినట్లయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు. ఇది మూలవాక్యంగా మనం చూస్తూనే ఉన్నాం. అసలు మన ఆశ, మన ఆలోచన, మన తృప్తి ఏమై ఉండాలంటే దేవుని కొరకు జీవించుట మన ఆశై ఉండాలి. సర్వసాధారణంగా కొంతమందిని మనం మాట్లాడి నీ ఆశ ఏమై ఉన్నది అంటే నేను చాలా సంవత్సరాలు బతకాలి, అదే నా ఆశ. నా పిల్లల పెళ్ళిని నేను చూడాలి, అది నా ఆశ. నాకు మంచి ఉన్నతమైనటువంటి స్థితి ఉండాలి, అది నా ఆశ అని తెలియపరుస్తూ ఉంటారు. కానీ దేవుని బిడ్డల ఆశ, ఆలోచన, తలంపులు ఏమై ఉండాలంటే దేవుని కృపను పొందుకోవాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని యొక్క చిత్తం ప్రకారము ఈ లోకములో దేవుని యొక్క ఘనతను పొందుకునేటువంటి ఆశ కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే కీర్తనకారుడు తెలియపరిచినటువంటి మాటలు మనం చూడగలము. ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరుచుచున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మీరు దేనిని బట్టి ఏ ఆశతో ఏ ఆలోచనతో ప్రభు సన్నిధికి వచ్చి దేవా నా ఆశని తృప్తిపరచయా, నాకున్న బాధను తీసివేయ, నాకున్న సమస్తాన్ని నీకు తెలియపరుస్తున్నానని ప్రభువుకి వేడుకున్నారో మీకున్న ప్రతి విధమైనటువంటి సమస్య నుంచి నా ప్రభువు విడుదల దయచేయును గాక. ఆమేన్. కొంతమందికి ఆహారం, నీరు, స్థిర నివాసం లేక బాధపడుతూ అనేకమైనటువంటి విషయాల్లో ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు కలిగి ఉంటూ ఉంటారు. కానీ కనాను దేశానికి ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఆశ గల వారి ప్రాణములను తృప్తిపరుచున్నాడని తెలియపరుస్తున్నాడండి. అయితే నేడు మీకు కూడా దేవుడు ప్రతి విషయంలో కూడా తృప్తి కలిగేటువంటి జీవితాన్ని ఇవ్వాలని ఆలోచన కలిగి ఉన్నాడు. మొదటి మాట మనం చూడగలిగినట్లయితే దేవుడు చేసిన ఉపకారములను తెలుసుకొని. దేవుడు మన జీవితంలో ఎన్నో ఉపకారాలు చేశారా, చేయలేదా? చేశారు. వాటిని తెలుసుకోవాలి. దేవా నువ్వు పలానా సమయంలో నన్ను కాపాడావయ్యా, కరోనా సమయంలో నన్ను రక్షించావయ్యా, నా కుటుంబంలో బిడ్డలు ఇబ్బంది పడుతున్నప్పుడు నీవు నన్ను లేవనెత్తావనేటువంటి కృతజ్ఞత జీవితం కలిగి ఉండేవారిగా ఉండాలని భక్తుడు తెలియపరుస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము చూద్దాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. ప్రభుతో యాజకులను సంతోషపరిచెదను, నా జనులు నా ఉపకారమును తెలుసుకొని తృప్తి నందుదురు, ఇది యెహోవా వాక్కు. ఆయన బిడ్డలు ఏం చేస్తారంటే ఆయన చేసిన ఉపకారాలు తెలుసుకొని దానిలో తృప్తి చెందుతూ ఉంటారంట. ఇది దేవుని యొక్క వాక్కు అయి ఉన్నది. అక్కడ మనం చూస్తూ ఉంటే వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహంతో చేతులు యెహోవా చేయి ఉపకారములన్నింటిని బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షరసములను బట్టి, తైలములను బట్టి, గొర్రెలకు పశువులకు పుట్టు పిల్లలను బట్టి, సమూహములను బట్టి వారిని ఎన్నిటిని కుసింపక నీళ్లు పారు తోట వలె నుందురు. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా,
మనము తృప్తికరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. మనం గాలి లేకపోతే ఉండగలమా? గాలి పీల్చడం వదలటం లేకపోతే బతకగలమా? అదేవిధంగా దేవుని మాటలు కూడా మనం స్వీకరించేవారిగా ఉండాలి. ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూసా. అపవాదిగాడు ఏం చేస్తున్నాడంటే ఇంటి దగ్గరికి వచ్చి పొంచి ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే నిత్యము బైబిల్ చదువుకుంటా ఉన్నాడు, ప్రభువుని ధ్యానిస్తూ ఉన్నాడు. ఎప్పుడెప్పుడు సమయం ఇస్తాడా, ఎప్పుడెప్పుడు ఫోన్ పట్టుకుంటాడని అపవాదిగాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మన సమయం సగం దొంగిలించబడటానికి కారణం ఏంటంటే మొబైల్ ఫోనే. అవునంటారా కాదంటారా? ఈ మధ్యకాలంలో ఫోన్లు అలవాటయ్యి ఒక్కరోజు ఫోన్ లేకుండా మీరు ఉండండి, ఏదో పోయినట్టు. అవునా కదా? ఏదో తీసేసినాడు. ఫోను జేబులో లేకపోతే ఎంత బాధో, ఎంత విషాదకరమో. ప్రియా దేవుని బిడ్డలు వెనక రోజులు ఎంత సంతోషంగా ఉండేదో. చక్కగా ఉత్తరాలతో మాట్లాడుకునేవాళ్ళు. ఒక ఉత్తరం పోతే మళ్ళీ వారానికి ఉత్తరం. అవునా కదా? ఎస్టీడీ బూత్లో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడంతా టెక్నాలజీ పెరిగిపోతూ ఉన్నది. కనుక దేవుడు చేసిన ఉపకారాలని పట్టి మనము తృప్తి కలిగి జీవించేవారిగా ఉండాలి. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు ఏ పాటి వారమని మేము మమ్మెంతగానో ప్రేమించావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. ఏ పాటి వారమని మేము మమ్మెంతగానో ప్రేమించావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. హల్లెలూయా. కనుక దేవుడు చేసిన ఉపకారాలను తృప్తి కలిగి జీవించేవారిగా మనము ఉండాలండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు చిన్నవాడిగా ఉన్నప్పటికీ గొలియాతుని చంపడానికి గల కారణం ఏంటంటే తన ఆశని దేవుడు చూచి ఉన్నాడు. తన సహోదరులు సౌలు రాజు యుద్ధ వీరులు ఉన్నప్పటికీ గొలియాతుని చంపడానికి ఎవరికి ముందుకు వెళ్ళలేదు. ఎందుకంటే దావీదు చేత దేవునికి ఘనత రావాలని అక్కడ వ్రాయబడి ఉన్నది కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి ఉపకారాన్ని నిత్యము జ్ఞాపకము చేసుకొని అట్టి తృప్తి కలిగి ఉండేవారిగా మనం ఉండాలి. ఎప్పుడైతే దేవుడు మన జీవితంలో చేసిన వాటిని జ్ఞాపకం చేసుకుంటావో మనలో భక్తి పెరిగిద్ది. ఎప్పుడైతే దేవుడు చేసిన మన విషయాల్లో దేవుడు మన కొరకు చేసిన ప్రతి దాన్ని మనం గుర్తు చేసుకుంటామో మనలో విశ్వాసం పెరిగిద్ది, నమ్మకం పెరిగిద్ది. దేవునికి ఇష్టలుగా మనం జీవించేటువంటి గొప్ప దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కనుక ఈ రోజుల్లో చాలా మంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటే దైవభక్తి తగ్గి లోకభక్తి పెరిగింది. అవునా కదా? దైవభక్తి తగ్గుతూ ఉంది. దైవభక్తి తగ్గడానికి కారణం ఏంటంటే నీలో ప్రార్థన లేదు, నీలో దేవునికి కృతజ్ఞతాస్తుతి లేదు, నీలో దైవచిత్తమైనటువంటి ఆలోచన లేకపోతే లోకభక్తి పెరుగుతుంది. అది మనకు లాభము కానే కాదు. కనుక దేవుని భక్తిలో మనం ఎదగాలి. దేవుడు మన జీవితంలో ప్రతి ఉపకారాలను బట్టి దేవుని స్తుతించి గణపరిచి మహిమపరిచేటువంటి స్థితి దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. రెండో మాట మనం చూద్దాం. ఆశ కలగ ప్రాణమును ఆయన తృప్తిపరుచుచున్నాడు. నేడు నీవు కూడా దేవుని ఉపకారములు తెలుసుకోవాలి. రెండవదిగా ఆయనను వెంబడించాలి. ఎవరిని వెంబడించాలి? దేవుణ్ణే వెంబడించాలి. దేవుని చిత్త ప్రకారం ఆలోచన కలిగి ఉండాలి. లూకా సువార్త 9వ అధ్యాయము, లూకా సువార్త 9వ అధ్యాయము
11వ వచనం చూద్దాం ఒకసారి. లూకా సువార్త 9వ అధ్యాయం 11వ వచనం చదువుతాను, జాగ్రత్తగా వినండి. జనసమూహములు అది తెలుసుకొని ఆయన వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గురించి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరుస్తూ ఉన్నాడు. 17వ వచనం మనం చూడగలిగినట్లయితే, వారందరూ తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపలాయను అని తెలియపరుస్తున్న వాక్యం. ఇక్కడ మనం చూడాల్సిన శ్రేష్టమైనటువంటి ఆలోచన, గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు అరణ్యంలో దేవుని బిడ్డలకి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. సుమారు 5,000 మంది పురుషులే ఉన్నారంట. ఇక స్త్రీలు ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు, మనం ఆలోచన కలిగి ఉండాలి. అయితే సాయంకాల సమయం వస్తున్నప్పుడు ఆయన 12 మంది శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, బోధకుడా, మరి వీరికి ఆహారం సిద్ధపరచడానికి మేమేమైనా చేయాలా, ఏదైనా తీసుకురావాలనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు, ఏం అవసరం లేదు, అందరినీ పంక్తులుగా కూర్చోబెట్టని చెప్పి, మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అన్నప్పుడు 2 చేపలు 5 రొట్టెలు మాత్రమే ఉన్నాయంట. వాటిని బట్టి ప్రభువుని ప్రార్థించగా వాటి నుంచి దేవుడు అద్భుతం అక్కడ చేసి ఉన్నాడు. అందుకని 17వ వచనం మనం చూస్తే, వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన మొక్కలు 12 గంపలు ఎత్తారంటండి. హల్లెలూయా. కనుక ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో ఏది తృప్తి లేని జీవితం ఉందో అది దేవుడు తీసివేసి తృప్తికరమైనటువంటి జీవితాన్ని దేవుడు నీకు దయచేయును గాక. ఆమేన్. నిజమే, ఆ సందర్భంలో వారికి దేవుని మాటలు వినటమే ఆనందం అంట, అదే తృప్తి అంట, అదే సంతోషంగా వాళ్ళు భావించారు. వారికి ఆకలి లేదు, దప్పికలు లేవు. దేవుడు పరలోక రాజ్యాన్ని గురించి తెలియపరుస్తూ స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకరాలు చేస్తున్నప్పుడు వారు వాటి మీద మనస్సు నిలిపి ఉన్నారండి. అందుకని మన మనస్సు ఏం చేయాలంటే, దేవుని మీద ఆధారపడి జీవించేటువంటి హృదయం కలిగి ఉండాలి. నీ హృదయము దేవునికి ఇమ్మని వాక్యము తెలియపరుస్తూ ఉన్నది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన్ని వెంబడించగలిగితే తప్పకుండా దేవుడు మనకి సమస్తము దయచేస్తాడు. మనకి ఏది కావాలో, ఏది అవసరం లేదో దేవుడికి తెలుసా తెలీదా? తెలుసు తప్పకుండా. కనుక మనకి ఏది కావాలో ఇవ్వగలిగినటువంటి దేవుడు మన తండ్రి, మన దేవుడు మన కొరకు వేచి ఉన్నాడు. కనుక మనం దేవుని కొరకు ఆలోచన కలిగి ఉండేటువంటి స్థితి కలిగి ఉండాలి. ఆయన వెంబడించాలి. ఎక్కడ ప్రార్థన అయితే అక్కడికి వెళ్ళిపోవాలి. ఎక్కడ దేవునికి మహిమ వస్తుందో అక్కడ మనం కనపడాలి. ఎక్కడ 2 3 నా నామమున కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాడా దేవుడు ఉంటాడు. దేవుడు మన మధ్య ఉన్నప్పుడు మనం నిద్రపోతూ ఉండకూడదు. దేవుడు మనతో ఉన్నప్పుడు మనం వేరే ఆలోచనలు కలిగి ఉండకూడదు. ఎప్పుడైతే పరిశుద్ధ మందిరంలోకి ఎంటర్ అవుతామో మన హృదయం పరిశుద్ధపరచబడాలి, మన ఆలోచనలు మార్చబడాలి, మన తలంపులు మార్చబడాలి, మన శరీర క్రియలు, తలంపులు, విషయాలు విడిచిపెట్టాలి. ఎప్పుడైతే దేవుని మందిరంలోకి మనం ఎంటర్ అవుతున్నాం అప్పుడే పరిశుద్ధత కలిగి ఉంటే ఆ వాక్యము నీలో ఫలభరితంగా మార్చబడింది, ఆ వాక్యము నీలో పరిశుద్ధపరిచింది, ఆ వాక్యము నీ యొక్క జీవితానికి గమ్యాన్ని, నీ యొక్క జీవితానికి బలాన్ని, నీ యొక్క జీవితానికి శక్తిని వాక్యము తెలియపరిచింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకని నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరచుచున్నాడు. కనుక దేవుణ్ణి వెంబడించాలండి. దేవా, నీవు నాతో మాట్లాడయ్యా, నీవు నాతో ఉంటే చాలు దేవా అనేటువంటి జీవితం కలిగి ఉండాలి. చాలామంది పితరులు వాళ్ళ జీవితాల్లో అద్భుత ఆశ్చర్యకార్యాలు చేయడానికి గల కారణం ఏంటంటే దేవుణ్ణి వెంబడించారు గనక, దేవుని యందు భక్తి కలిగి ఉన్నారు గనక, దేవుని యొక్క ఆలోచన, తలంపులు, మాట ప్రకారము వారు జీవించారు గనక వారి జీవితంలో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు జరిగించి ఉన్నాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుణ్ణి వెంబడించేటువంటి స్థితి కలిగి ఉండాలి. దానియేలు వలె, షడ్రకు, మెషకు, అబేద్నెగోల వలె దైవ భక్తిలో మనం ముందుకు వెళ్ళాలి. 3వ మాట మనం చూద్దాం. ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుచుచున్నాడు. నేడు నీవు కూడా మొదటి మాట దేవుడు చేసిన ఉపకారాలు నిత్యము జ్ఞాపకం చేసుకోవాలి. 2వదిగా దేవుణ్ణి వెంబడించేటువంటి స్థితి కలిగి ఉండాలి. చివరగా 3వదిగా నిర్దోషిగా నడిచినప్పుడు దేవుడు నీ ప్రాణమును తృప్తిపరుస్తాడంట. కీర్తనలు 37వ కీర్తన 18, 19 వచనాలు చదువుకుందాం. కీర్తనలు 37వ కీర్తన 18వ వచనం చదువుతాను చూడండి.
నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచునంటండి. నిర్దోషంగా దేవుని యందు నమ్మకంగా పాపము లేని వారిగా పరిశుద్ధముగా నీతిమంతులుగా దేవుని ఇష్టకరంగా ఉంటే దేవుడు వారిని చూచుచూ ఉంటాడంట. వారికి ఏమొచ్చిందంట? ఇక్కడ మా వాక్యం ఏం తెలియపరుస్తుంది? వారి స్వాస్థ్యము సదాకాలము నిలుస్తూ ఉంటుంది. వారు పొందుకున్నది ఏది వారి నుంచి దూరము అవ్వదు. అందుకని మనం ఏం చేయాలంటే, మనం దేవుని చేత తృప్తిపరిచేటువంటి జీవితం కలిగి ఉండాలంటే నిర్దోషిగా జీవించేటువంటి స్థితి మనం కలిగి ఉండాలి. అపవాది గాడికి మనం నిర్దోషులుగా ఉండటం ఇష్టం లేదు. ఏదో మచ్చ, ఏదో డాగు, ఏదో మాట, ఏదో ఇబ్బంది గలిబిలి పెట్టాలనే ఆలోచన కలిగి ఉంటాడు. కానీ మనం దేవుని కృపలో జీవిస్తున్నాం కనుక, మనము దేవుని బిడలమై ఉన్నాం కనుక, దేవుని ఆత్మ మనలో ఉన్నది కనుక మనం నిర్దోషులుగా జీవించాలి. భక్తి కలిగి ఉండాలి, యథార్థ కలిగి ఉండాలి. దేవుని ప్రేమ మనసారా చూపించేవారుగా దేవుని ప్రేమని పొందుకునేటువంటి స్థితి మనం కలిగి ఉండాలి. ఆ 19వ వచనం మనం చూడగలిగినట్లయితే, ఆపత్కాలమందు వారు సిగ్గులందరూ, కరువు దినముల్లో వారు తృప్తి పొందుదురు. హల్లెలూయా. ఏ సమస్యలు వచ్చినా కానీ, ఏ ఇబ్బందులు వచ్చినా కానీ మన దేవుడు మనల్ని సిగ్గుపడనివాడు. అంతకంటే శ్రేష్టము, కరువు దినముల్లో వారు తృప్తి పొందుదురు. కరోనా టైంలో మనం తృప్తి పొందలేదా? ఎవరికైనా ఏదైనా ఏదైనా బాధ ఉందా? ఏమి లేదు. ఎందుకంటే ఆపత్కాలంలో మనల్ని కాపాడేవాడు మన దేవుడు, ఆపత్కాలంలో మనల్ని బలపరిచేవాడు మన దేవుడు, ఆపత్కాలంలో మన పక్షాన ఉండేవాడు మన దేవుడై ఉన్నాడు కనుక, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఆశ కలిగిన ప్రాణముని ఆయన తృప్తిపరచుచున్నాడు. నీ ఆశ ఏమైనదో, నీ ఆలోచన ఏమైనదో, నీ తలంపు ఏమైనదో ప్రభువుకి గనక నీవు మొరపెట్టగలిగితే నీ ఆశని దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. కనుక దేవుడు మనకు తెలియపరిచినటువంటి మాటలను బట్టి నేడు నీవు కూడా దేవుని చేత ఉపకారము తెలుసుకొని ఉండము. రెండవదిగా ఆయనని దేవుని వెంబడించేటువంటి స్థితి కలిగి ఉండము. మూడవదిగా నిర్దోషముగా నడిచినప్పుడు దేవుడు నీ ప్రాణమును తృప్తిపరుస్తాడని తెలియపరుస్తున్నాడు వాక్యము. కనుక మనము ఈ లోకములో దేవుని సంబంధమైనటువంటి బిడ్డలుగా జీవించే వారిగా ఉండాలి. లోకం వేరు, మనం వేరైనటువంటి స్థితి కలిగి ఉండాలి. లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించువాడు నావాడు కాడు, ఆత్మ లేనివాడు నావాడు కాడు. పరిశుద్ధాత్మను పొందుకోవాలి, ఆత్మలో జీవించాలి, ఆత్మలో ఎదగాలి, ఆత్మలో దేవుని యొక్క చిత్త ప్రకారము ఈ లోకములో నడిచేటువంటి స్థితి కలిగి ఉండాలి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, తప్పిపోయి చీకటిలో తిరుగుచుండిన నీవు వెలుగైన దేవుని యొద్దకు వచ్చి ఆయన ద్వారా విమోచించబడి నీ హృదయమందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటే నీ హృదయంలోని శూన్యతను, అసంతృప్తిని దేవుడు తొలగిస్తాడు. నీ ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయంలో ఉన్న సమస్తాన్ని విడిచిపెడదాం. మన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన పక్షాలు ఉన్నాడు కనుక ఆయన్ని వెంబడిద్దాం, ఆయన చిత్త ప్రకారం జీవిద్దాం. అనేకమైనటువంటి విషయాల్లో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చేటువంటి స్థితి కలిగి ఉందాం. దేవుడు మన ప్రాణమును తృప్తిపరచును గాక. ఆమేన్. ఈ శ్రేష్టమైనటువంటి మాటలు పరిశుద్ధాత్ముడు మన వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల మహోన్నతుల మా దేవ, మా తండ్రి, మీకే స్తోత్రాలు తండ్రి. ఆశగల ప్రాణమును తృప్తిపరిచి ఉన్నాడు అని తెలియపరిచావు తండ్రి. ఆనాడు ఇశ్రాయేలుకి మీరు తెలియపరిచారు తండ్రి. ఇశ్రాయేలుని తండ్రి కనాను ప్రాంతానికి తీసుకెళ్ళడానికి మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. దేవుడు చేసిన ఉపకారాలను తెలుసుకోండి అని తెలియపరిచావు తండ్రి. దేవుని వెంబడించండి అని తెలియపరిచావు దేవా. నిర్దోషముగా జీవించి నాయన తండ్రి ప్రాణమును తృప్తిపరుస్తున్నాడు దేవుడు అని తెలియపరిచావు తండ్రి. దేవా, నీ బిడ్డలు ప్రాంతంలో ఎక్కిస్తున్నటువంటి నీ బిడ్డలకి ఏ బాధ ఉందో, ఏ లేముందో, ఏ హృదయ విచారం ఉందో మాకు తెలియదు ప్రభువా. ప్రతి విధమైనటువంటి బాధ నుంచి మీరు తొలగించుదురుగాక, నీ బిడ్డలకి విడుదల దయచేదురుగాక. ఆశ కలిగిన ప్రాణముని తృప్తిపరచు దేవుడు మీరై ఉన్నారు గనక సమస్తము మీరే మా పక్షాన జరిగించి దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రసాదం మనం వచ్చి పాట పాడుతుంటే ప్రభు పరిచయం కావాలి. ప్రసాదం పాట పాడాలి.